తెలంగాణ ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, నా శ్రేయోభిలాషులకు నా శతకోటి వందనాలు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన లోక్సభ ఎన్నికల దృష్ట్యా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఒకేసారి 2 అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. మరి ఆ శుభవార్తలు ఏమిటి? అది కూడా అది కాదు, ఇది కాదు. ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు, కొత్త ఆసరా పింఛన్లు 4016, 6016 ఒకేసారి 2 శుభవార్తలు. ఈ పత్రాలు తప్పనిసరి. ఈ పత్రం ఉంటేనే ఆసరా పింఛన్లు. ఏ విధంగా పంపినో కూడా మనము ఈ వీడియోలో చూసుకుందాం మిత్రులారా. ఈరోజు ఈ వీడియోలో ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న కొత్త ఆసరా పింఛన్లకు తెరపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఆసరా పింఛన్లను ఈ ఏప్రిల్ నెల నుంచే మంజూరు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. మరి బ్యాంకుల్లో ఇస్తారా, ఏం పథకాలు కావాలి, ఏం పత్రాలు కావాలో కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ రైతన్నలు, తెలంగాణ ప్రజలు, నా శ్రేయోభిలాషులు, నా సబ్స్క్రైబర్లు ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల మిత్రులారా ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు చేరడం జరుగుతుంది. కావున మీరు కూడా లైక్ చేసి వాళ్ళందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని తెలియజేయండి. అదే విధంగా మిత్రులారా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు ఎల్లవేళలా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కావున ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రుని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మిత్రులారా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఒకేసారి 2 శుభవార్తలు. అవును, ఈ పత్రాలు తప్పనిసరి. అవును, ఏ విధంగా పంపినో కూడా మనం చూద్దాం. మామూలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఎన్నికల వేళలో, అసెంబ్లీ ఎన్నికల వేళలో సీఎం రేవంత్ అన్న 2000 రూపాయల పింఛన్ని 4000 రూపాయలకి, 4000 రూపాయల పింఛన్ని 6000 రూపాయలకి పెంచుతానని వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4016 రూపాయలు, 6016 రూపాయల పింఛన్లకి నాంది పలకాలని యోచిస్తున్నది. దీనికి సంబంధించిన సరైన సమయం, సరైన తేదీ రానే వచ్చేసింది. ఈ ఉగాది సందర్భంగా ఖమ్మంలో జరిగే సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మన సీఎం రేవంత్ అన్న వృద్ధులకు, వికలాంగులు, వితంతువులకు అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. అది ఏమిటో కాదు, పెరిగిన ఆసరా పింఛన్లను జమ చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నది. మరి పాత వారిని రద్దు చేస్తున్నారంట, నిజమా? అవునండి. బోగస్ సర్టిఫికేట్లు, ఫేక్ సదరం సర్టిఫికేట్లు పెట్టిన చాలా మంది 50 నుంచి 60 వేల మందికి రద్దు చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేస్తుంది ప్రభుత్వం. కొత్తగా అప్లై చేసిన 5 లక్షల మందికి కూడా ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి కొత్తగా పింఛన్లనిచ్చే యోచనలో ఉన్నది. ఏది ఏమైనా ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 2024, 2023లో అధికారాన్ని చేజిక్కించుకొని ఎన్నికల నగారాను ఇచ్చిన హామీలను మర్చిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 123,000 పైచిలుకు రోజులు అవుతున్న ప్రజా సంక్షేమ పథకాలను పక్కకు పెట్టడం అనేది ఎంతవరకు సబబో మీరు కూడా ఆలోచించుకోండి మిత్రులారా. మళ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ నెల ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లను జమ చేసే యోచనలో ఉన్నది. ఇప్పటివరకు మార్చి నెల ఆసరా పింఛన్లు కూడా మార్చి 29 నుంచి జమ అవుతూనే ఉంది. చాలా జిల్లాలో జమ అయింది, చాలా జిల్లాలో ఇంకా ఇది వరకు కూడా ఆసరా పింఛన్లు 4016, 2016 రూపాయలు ఇంకా జమ కాలేదని పేర్కొంటున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీది ఏ జిల్లా, మీ డిస్టిక్ పేరు, మీది ఏ ఊరు, మీకు ఆసరా పింఛన్లు జమ అయినాయా, జమ కాలేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకనగా ఒకవేళ మీది కరీంనగర్ వాసి అయి మీకు ఆసరా పింఛన్లు జమ అయితే వారి కరీంనగర్ వాసులకు కూడా అర్థమవుతుంది, ఓకే మార్చి నెలలో ఆసరా పింఛన్లు జమ అవుతున్నాయని. ఇంకా ఆలస్యం చేయకుండా కొత్త ఆసరా పింఛన్ల గురించి మాట్లాడుకుందాం మిత్రులారా.
ఈ కొత్త ఆసరా పింఛన్లు 4016, 6016 రూపాయలకు కావలసిన పత్రాలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల ఆసరా పింఛన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉండవు. ఎందుకంటే ఎన్నికల కోడ్ మార్చిలో వచ్చిన దృష్ట్యా ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల ఆసరా పింఛన్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉండడం జరుగుతుంది. మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన విధి విధానాలకు తగిన విధంగా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేయడం జరుగుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోడ్ ఉన్న సందర్భంలో చాలా మందికి సందిగ్ధత నెలకొంది. ఆసరా పింఛన్లు వస్తాయా, లేకపోతే కొత్త ఆసరా పింఛన్లు రావడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయని చాలా మంది అనుకున్నారు మిత్రులు. మార్చి నెల ఆసరా పింఛన్లు కూడా రావు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చింది కాబట్టి మార్చి ఆసరా పింఛన్లు కూడా రావని. కానీ ఈ అన్ని సందిగ్ధతలు తలదిన్నేలా మార్చి నెల ఆసరా పింఛన్లు రానే వచ్చింది. దీన్ని బట్టి ఎన్నికల కోడ్కు ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లకు సంబంధించిన నిధులను విడుదల చేసి ఉండాలి. లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినతి పత్రాన్ని అందించి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెల ఆసరా పింఛన్లను జమ చేసింది. మరి అదే విధంగా ఏప్రిల్ నెలలో 4016, 6016 రూపాయల పింఛన్లకి నాంది పలకాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా కష్టపడుతున్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఎంత అనుకున్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెంపుకు పర్మిషన్ ఇవ్వకపోతే 4016, 6016 రూపాయలు అనేది పెరిగే అవకాశం లేదు. మరి పెంపు అవుతుందా అంటే 100కి 110% పెంపు అవుతుంది. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ప్రకటించిన పథకాలను మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులను ముందే రిలీజ్ చేయడం జరిగింది. ఈ 4016 రూపాయలు, 6016 రూపాయలకు సంబంధించిన నిధులు కూడా ముందే రిలీజ్ చేశారని తెలుస్తోంది. కావున ఈ ఏప్రిల్ నెలలో కొత్త అర్హుల లిస్టును విడుదల చేసి ఉగాది నుంచి కొత్త అర్హుల లిస్టును విడుదల చేసి ఉగాది పండుగ ఇళ్లలో దీపాలు నింపే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులు ఎంతగానో వేచి చూస్తున్న తరుణంలో ఇలాంటి బంపర్ శుభవార్త అందించి లోక్సభ ఎన్నికల్లో 14 లోక్సభ సీట్లను కొట్టే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం నిరుద్యోగులను, వృద్ధులను, వికలాంగులను, రైతన్నలను ఈ 120 రోజుల పరిపాలన నిరుద్యోగులను, వృద్ధులను, వికలాంగులను, వితంతువులను, రైతన్నలను మోసం చేసిందని చెప్పవచ్చు. ఎందుకనగా నిరుద్యోగ నోటిఫికేషన్ ఇప్పటికీ ఒక్కడికి వెలువడలేదు. వృద్ధులకు, వికలాంగులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లు జమ కాలేదు. కొత్తది దేవుడెరుగా, పాతదే సరైన సమయానికి అందడం లేదు. అదే విధంగా రైతన్నలకు రైతు బంధు విషయంలో కష్టకాలం ఎదుర్కోవడం జరుగుతుంది మిత్రులారా. ఇదైతే ఖండించదగ్గ విషయం. రైతన్నలు రైతు బంధు కోసం ఎనలేని పాటలను పడుతున్నారు. యాసంగి సహాయం అందుతదే అని పొలాల గిట్ల నడుమున రైతన్నలు ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా స్పందించి రైతన్నలకు, వృద్ధులకు, వికలాంగులకు తగిన న్యాయం చేయాలని కోరుకుందాం. ఏది ఏమైనా ప్రభుత్వాన్ని 4 నెలల్లో నిందించలేం, కానీ ప్రభుత్వం అనుకుంటే 4 నెలల్లో మాత్రం ప్రతి ఒక్కటి మారుస్తుంది. ప్రభుత్వం ఈ పథకాలను పెడచెవిన పెట్టకుండా ప్రజా సంక్షేమ పథకాలకు నాంది పలకాలని కోరుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.